ఇట్స్ వెరీ అంటే డిఫికల్ట్ స్పాట్ టు బి. ఐ జస్ట్ వండర్ అండి, క్యాప్టెన్సీ అన్నది, కోచింగ్ అన్నది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇది కదండి, మైండ్ సెట్ కదా. బికాస్ ఒక క్యాప్టెన్గా ఉండడం, గ్రేట్ ప్లేయర్ కెనాట్ బి అ గ్రేట్ క్యాప్టెన్ నెసెసర్లీ. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి క్లాసికలీ చాలా క్లాసిక్గా రెఫర్ చేసే సచిన్ టెండూల్కర్ గారి, వరల్డ్ లెజెండ్ ఆయన. అంతటి ఘనత సాధించిన ఆరా ఉన్న క్రికెటర్స్ కొద్దిమందే ఉన్నారు. అయినా కూడా క్యాప్టెన్సీ విషయంలో ఆయన అంత క్యాప్టెన్గా నిలుపుకోలేకపోయారనే ఒక భావన. ఇస్ దట్ రైట్? ఐ రైట్ ఆర్ ఐ రాంగ్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. మనకున్న రిసోర్సెస్, ఆ టైంలో మన ప్లేయర్స్ కూడా ఉండాలి, అందరు ఫిట్ ఉండాలి, ఆ రిసోర్సెస్ ఏమున్నాయో అవన్నీ. సో క్యాప్టెన్ స్ట్రాటజికలీ సౌండ్ ఉండాలి, టాక్టికలీ సౌండ్ ఉండాలి, ఇది వన్ ఆస్పెక్ట్. ఇంకోటి ఆయనకు రిసోర్సెస్, టీం కూడా ఆయన తగ్గట్టు ఉండి, కాంబినేషన్ ఉంది. సో దాంట్లో ఉంటుంది డిఫరెన్స్. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫైన్ ప్లేయర్స్ వచ్చారు. అరే తయారవుతున్నారని మన హైదరాబాద్ అబ్బాయి ఉన్నాడు, సిరాజ్. సో అలాగా మనకి గతంలో కొంతమంది వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటండి? ఈజ్ ఇట్ బికాస్ అంటే వాళ్ళ క్రికెట్ కెరియర్ అంతే అని అనుకోవాలా? ఆఫ్ కోర్స్ కనిపించట్లేదంటే ఆన్ ద ఫీల్డ్ కనిపించట్లేకపోవడం. నేను ఇప్పుడు లక్ష్మణ్ గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని పేరు తెచ్చుకున్నారు. లక్ష్మణ్ గారిని ఇంకా ఆడితే బాగుండు అనే పాయింట్ వరకు వెళ్ళింది. బట్ సడన్లీ ఆయన, సో ఎందుకు అవుతుంది ఇలా? అంత అబ్రప్ట్ ఎండింగ్స్ ఎందుకు అవుతాయండి క్రికెట్ జర్నీస్లో? సో అంబటి రాయుడు ఫర్ ఎగ్జాంపుల్, హీ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్ అనుకుంటున్న టైంలో సమ్వేర్ షిఫ్ట్ అయిపోయింది మొత్తం. సో అలాగా నాకు తెలిసి ఇది తెలుగు వాళ్ళకే ఒక్కటే సపరేట్ అని లేదండి. యాజ్ అ క్రికెటర్గా అది మన తెలుగుకే వర్తించదు, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి సస్టైన్ అయిన ఫస్ట్ ఏంటంటే ఒకసారి ఇండియా ఆడినంటే వాళ్ళ వాల్యూ కిందికి పైకి అనేది ఏముండదు. ఎక్కడైనా వాళ్ళకుండే రెస్పెక్ట్, వాళ్ళకుండే వాల్యూ ఎక్కడైనా ఉంటుంది వారా. అది ఏ ప్లేయర్ అయినా కానీ, అది దానికి తెలుగు, మరాఠీ ఇవన్నీ కానవసరం లేదు, ఎవరైనా ఒకళ్ళే సేమ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలెక్షన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతి ఒక్క కోచ్, ప్రతి ఒక్క క్యాప్టెన్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఏ టీం కాంబినేషన్, వాళ్ళు ఏ ఫిలాసఫీలు వెళ్తున్నారు, వాళ్ళు అనుకున్న టీంకి వీళ్ళు ఫిట్ అవుతారా లేదా, ఇవన్నీ కాంబినేషన్స్, ఏ కండిషన్స్లో ఆడుతున్నారు, ఇవన్నీ కొంచెం మ్యాటర్ అవుతాయి. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏ ఎరాలో ఆడుతున్నారు మీరు, ఏ ఎరాలో ఆడుతున్నారు. ఒకవేళ ఎక్స్ట్రాడినరీ మనకున్నప్పుడు చాలా పెద్ద ప్లేయర్ చాలా ఏళ్ళు ఆడారు అనుకోండి, ఆ స్పాట్ వెళ్ళిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ ద స్పాట్స్ అవైలబుల్, హౌ ద క్యాప్టెన్ అండ్ కోచ్ ఆర్ సీయింగ్ ఇట్. ఇవన్నీ కొంచెం వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో. సో దానికి మనకు తెలుగు వాళ్ళకి ఏం సంబంధం. ఇన్ఫాక్ట్ దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ కమింగ్ అప్ గుడ్. ఇప్పుడు 100% కొన్ని నేమ్స్ చెప్పరా, సో దట్ వి ఆల్ ఎవ్రీబడి ఫీల్స్ ఎంకరేజ్డ్. ఇప్పుడు చూడండి, అంతకుముందు చూడండి, ఇప్పుడు మనకు తిలక్ వర్మ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, మనకి ఇప్పుడు ఆంధ్ర నుంచి చూస్తుంటే భరత్ ఆడిండు, నితేష్ రెడ్డి వస్తున్నాడు, వీళ్ళు అప్కమింగ్ వస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన హైదరాబాద్ టీమే మనకు బుచ్చిబాబులో ఫైనల్ వరకు వెళ్ళాం. అవును. సో దట్ షోస్ దట్ వీఆర్ డూయింగ్ వెల్, వీఆర్ ప్రోగ్రెసింగ్ వెల్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ వీ కీప్ బ్రేకింగ్ దోస్ డోర్స్. అందుకే ఈ ఐపీఎల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో ఎక్స్పోజర్ వస్తుంది. రైట్ ఎక్స్పోజర్ వచ్చి అండ్ బహుశా కొత్త వేదికలు క్రియేట్ అయినట్టే కదండి. చాలా ఉన్నారు కదండి. ఇప్పుడు మీ విహారీ తీసుకోండి, అంతకుముందు మన తెలుగు ఆడే బ్రహ్మాండంగా ఆడాడు. సో దే ఆర్ ప్లేయర్స్. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ అంటే ఆ బ్రేక్ త్రూ అనేది, ఇప్పుడు ఇండియన్ టీమ్ 15 అంటే ఆ 15 ఇంతమందిలో కాంపిటీషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అవునండి, చాలా. సో యువర్ జాబ్ ఈస్ టు కీప్ పర్ఫార్మింగ్ అండ్ కీప్ బ్రేకింగ్ ద డోర్స్, కీప్ నాకింగ్ ద డోర్స్. హౌ డు యూ గెయిన్ విజిబిలిటీ ఇన్ టీమ్ స్పోర్ట్ లైక్ దిస్? హౌ డస్ వన్, ఇప్పుడు మీరు చాలా మంది అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్ విజిబిలిటీ రావడానికి ఏమిటి, వాట్ ఇస్ దట్ మ్యాజిక్ చెప్పండి? థ్యాంక్స్ టు బీసీసీఐ అనాలి దీన్ని. ఎందుకంటే బీసీసీఐ సిస్టమ్ ఎలా మంచిది అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఉంది, నార్మల్ రంజీ ట్రోఫీ ఉంటుంది, రంజీ ట్రోఫీలో పర్ఫామ్ చేసిన వాళ్ళకు నెక్స్ట్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు, తర్వాత ఇండియా ఏ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ప్రతి ఒక్క నేషనల్ సెలెక్టర్ వచ్చి మ్యాచ్ చూస్తుంటారు. మీ దగ్గర ఆ స్పార్క్ ఉంది, మీరు నెక్స్ట్ లెవెల్ కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ ఐడెంటిఫై చేస్తారు. ఒక బౌలర్ అయితే మాకు ఇండియన్ టీమ్ నెట్స్ కూడా తీసుకొస్తారు, ఆయన సెలెక్ట్ చేయకపోయినా జస్ట్ గెట్ దట్ ఎక్స్పోజర్ టు సీ ఆయన ఏమో ఆఫర్ చేయగలుగుతాడని. ఇప్పుడు దిలీప్ ట్రోఫీ అవుతుందండి, అంతమంది క్రికెటర్లు మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ప్లేయర్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటి టోర్నమెంట్లో పర్ఫామ్ చేస్తే యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. రైట్. సో సిస్టమ్ ఈజ్ దేర్. ప్రతి ఒక్క మనం ఎంత కన్సిస్టెంట్గా ఆడి మనం ఎంత ముందుకు పోతున్నా కూడా ఆటోమేటిక్గా ఉంటుంది.